భారత్లోకి చొరబాట్లు ఉగ్రదాడుల్ని ప్రోత్సహిస్తున్న దాయాది దేశం పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుండటంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గ భద్రతా వ్యవహారాల కమిటీ సిసిఎస్ సమావేశమైంది. ఉరీలో ఉగ్రదాడి అనంతర పరిణామాల నేపథ్యంలో సరిహద్దు ప్రదేశాల్లో చోటు చేసుకున్న ఘటనలు, ప్రస్తుత పరిస్థితులు తదితర అంశాలు ఈ భేటీలో చర్చకొచ్చాయి. ఉరీ దాడి అనంతరం పాక్ను దౌత్యపరంగా ఒంటరిని చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిన భారత్ కాల్పుల విరమణ ఒప్పందం విషయంలోనూ దౌత్యపరమైన ఒత్తిడికి ఉన్న అవకాశాలు, సరిహద్దుల్లో భద్రతాపరంగా చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం. 24 గంటల్లో 2 సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన పాక్ సైన్యం పూంచ్, నౌగం ప్రదేశాల్లో భారత సైనిక పహారా కేంద్రాలే లక్ష్యంగా కాల్పులు జరపగా భారత సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో 2 పాక్ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నేతృత్వంలో సిసిఎస్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పలువురు సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య 1972లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా పాకిస్తాన్ పదే పదే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది.